ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ఇక్కడ మనము విశదముగా గమనించిన సామాన్యముగా ప్రతివానికి మనస్సునందు రెండు భాగములుండును. ఒకటి మంచి భాగము, మరి ఒకటి చెడ్డ భాగము. ఒకటి ధర్మము వైపు ఇచ్చున్నది, మరి ఒకటి అధర్మము వైపు ఇచ్చున్నది. వీనిలో మొదటి దానిచే రెండవ దానిని ప్రయత్నపూర్వకముగా నోడించి దానిని ధర్మము వైపు తిప్పుకొనవలయును. ఇది పురుష ప్రయత్నముచే సాధ్యపడును. ఈ ప్రకారముగా తన్ను తాను ఉద్ధరించుకొనవలెను. బంధువు తన యందే కలడు, శత్రువు తన యందే కలడు. శుద్ధ చిత్తమే బంధువు, వశీకృత మనస్సే బంధువు. కావున దానినే ఆశ్రయించవలెను. అది జీవునకు మహోపకారము చెయ్యగలదు. శ్రీమద్భగవద్గీత ఆత్మ సంయమ యోగము నుండి శ్లోకములు గ్రహింపబడినవి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు తన్ను తానే ఉద్ధరించుకొనవలెనని గీతోపదేశము చేసినారు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् శ్లోకముల భావము. అర్జున, తన్ను తానే ఉద్ధరించుకొనవలెను. తన్ను అధోగతిని పొందించుకొనకూడదు. ఏలయనగా ఇంద్రియ మనంబులను జయించినచో తనకు తానే బంధువును, జయింపనిచో తనకు తానే శత్రువును అగును. ప్రతి జీవుడును తను తానే ఉద్ధరించుకొనవలసినదిగా భగవానుడు బోధించుచున్నాడు. అర్జున, మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అట్లు జయింపనివాడు తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియునకు మనస్సు, ఇంద్రియములు, శరీరం భగవత్ ప్రాప్తికై మిత్రుని వలె సహకరించును. అట్లుగాక జితేంద్రియుడు కానివానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువుల వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధములుగా నిలచును అని ఇక్కడ వివరించినారు. సామాన్యముగా
ప్రతి వానికి మనస్సునందు రెండు భాగములు ఉండును. ఒకటి మంచి భాగము, మరి ఒకటి చెడ్డ భాగము. ఒకటి ధర్మము వైపు ఇచ్చున్నది, మరి ఒకటి అధర్మము వైపు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయే ఆత్మైవ ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवतः